హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను కూడా అనుకోలేదు, యాక్చువల్గా నాకే పెద్ద సర్ప్రైజ్ ఇది. ఒక ప్లేస్కి వెళ్తున్నాను అనమాట. అది మీకు టైటిల్లో అర్థమైపోతుంది, ఇప్పుడే చెప్పను నేను. సో యా చల్ హరిదా, విజయవాడ వెళ్తున్నా నేను. బట్ ఎందుకు అనేది మీకు టైటిల్లో అర్థమైపోతుంది. ఇంత త్వరగా వస్తుంది ఇలాంటి ఒక రోజు అని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలా, కానీ వచ్చింది. ఏం చేస్తాం, సన్సెట్ చూడండి, బాగుంది కదా. మొన్న కొండపల్లి వెళ్ళొచ్చిన వీడియో పోస్ట్ అయ్యింది కదా. హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం వెళ్తున్నాం ఒకటే బైక్ మీద. ఎక్కడికనేది చెప్పాలి, ఇట్స్ సస్పెన్స్. సో సీ యూ గైస్. ఎక్కువసేపు బ్లాగ్ చేయను, బోర్ కొట్టించాను మీకు. I'll see you guys at the place where a surprise is waiting for me and you. Bye. మొన్న ఇక్కడ బోట్ గురించి చెప్పాను, గుర్తుందా? పడిపోయింది అని. టోటల్గా తీసేస్తున్నారా, కొత్తది పెడుతున్నారా? ఏం వేసావు బ్రో బ్రేక్? అంత బ్రేక్ వేయాల్సిన అవసరం ఏముంది, కొత్తది పెడుతున్నారు. ఫైనల్లీ విజయవాడ బెంజ్ సర్కిల్ ట్రాఫిక్. అమ్మా, సో మన సర్ప్రైజ్ స్పాట్ ఇంకొక 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళాక కలుస్తాం మిమ్మల్ని. సీ యూ దేర్. సో గాయ్స్, నేను రాయల్ ఎన్ఫీల్డ్లో ఒక బైక్ తీసుకుంటున్నాను. అదే అనమాట నాకు కూడా సర్ప్రైజ్. ఇక్కడ శ్రీనివాస్ గారు అని ఉంటారు, ఆయన చాలా అంటే చాలా తొందరగా తెప్పించారు బైక్ని.
ఫస్ట్ ఇగ్నిషన్. ఓ ఓ దూకుతుంది, కొత్తది కదా. అరే బంక్ కొత్తది కదా, బంక్లోకి వెళ్ళాలి కదా. అక్కడికి లీటర్స్ 11.17 లీటర్స్ వచ్చింది. అయ్యింది ఫైనల్లీ. వాళ్ళు షిఫ్ట్ కౌంట్ చేసుకుంటున్నారు, గంట చేశారు. రైట్ 0, లెట్స్ గో. దారా డ్యూక్ ఉన్నట్టయితే లేదు, అది ఎట్లుంటుంది, ఆబ్వియస్లీ ఉండదు. మెన్యూరింగ్ చాలా బాగుంది. నేను ఈ బ్లాగ్ నైట్ కాబట్టి ఎక్కువసేపు ఏం మాట్లాడను, డైరెక్ట్ ఇంటికే. ఫస్ట్ మామ్ అండ్ డాడ్కి చూపించాలి. వావ్, బ్రేకింగ్ కూడా ఇంప్రెసివ్. సౌండ్ రావట్లేదు. గుడ్. టర్నింగ్ రేడియస్ ఈజ్ గుడ్. ఆల్మోస్ట్ ఫుల్ ట్యాంక్ వచ్చింది. ఫుల్ ట్యాంక్ కొట్టించేయాల్సింది. ఛా, ఎక్కడో ఒక ఇది అనిపిస్తుంది, ఎందుకు కొట్టించలేదా అని. నేను మా ఫ్రెండ్, మన రైడింగ్ పార్ట్నర్ ఉంటాడు కదా, వాడు నేను ఇద్దరం వచ్చాం. ఏంటి బండి అయిపోయింది. అమ్మో. ఫైనలీ took the delivery of Royal Enfield Himalayan Bs6. The color is lake blue. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నా దగ్గర ఇంట్లో నెక్స్ట్ స్పోర్ట్ ఒకటి ఉంది ఆల్రెడీ, డ్యూక్ 390, మీకు తెలిసిందే, దాని మీద వ్లాగ్ చేస్తాను. ఇంకొకటేమో మా డాడీకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఉంది. సో క్లాసిక్ బైక్స్లో ఆల్రెడీ ఒకటి ఉంది, మనకి లేనిది అడ్వెంచర్ టూరర్, అందుకని ఇది తీసుకున్నాను అనమాట. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 500 కిలోమీటర్స్ అంట, ఆర్ 45 days. ఆబ్వియస్లీ ఐ విల్ డూ 500, బిలో 45 days. సెకండ్ గేర్ or third gear, beat any gear, like pulls. My God, wow, maneuvering అయితే అదిరిపోయింది. Now officially entering highway. I'm maintaining below 80, so అది ఫస్ట్ సర్వీస్ అయ్యేదాకా తప్పదు. సస్పెన్షన్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. అసలు నేను ఇది తీసుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాయల్ ఎన్ఫీల్డ్ విజయవాడ మహాలక్ష్మి మోటార్స్లో తీసుకున్నాను. అయితే నేను బుక్ చేసి కరెక్ట్గా 20 days అవుతుంది. నాకు వాళ్ళ నుంచి కాల్ వచ్చింది, సార్ మీ బైక్ వచ్చేసింది అని. ఇప్పుడే వచ్చేసింది అని నేను షాక్ అయ్యా. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే మినిమం 3 months పడుతుంది బైక్ రావాలంటే, సో మీరు వెయిట్ చేయాల్సిందే, అది వెయిటింగ్ పీరియడ్ అట్లా ఉంది, మేమేం చేయలేము అన్నారు. బట్ శ్రీనివాస్ అక్కడ మేనేజర్ చాలా హెల్ప్ చేశారు. నేను కాల్ రాగానే ఫుల్ సర్ప్రైజ్ అయ్యా. చాలా అంటే చాలా డిఫరెంట్ ఫీల్ ఉంది. హ్యాండ్లింగ్ అదంతా కొంచెం అలవాటు పడాలి, మెన్యూరింగ్, ఎవ్రీథింగ్. అదర్ దాన్ దట్ ఇట్ ఫీల్స్ ఆసమ్. ఈ అద్దాల్లో లైటింగ్ కూడా ఉన్నాయి. మన డ్యూక్. ఓ ఓ ఓ ఓ బిలో 80 బ్రదర్, బిలో 80. ఏంటది వెళ్ళిపోతున్నావు 80 దాటి. డ్యూక్ ఫీల్స్లో ఉన్నాలండి. సరే గాయస్, ఇంకెక్కడితో వ్లాగింగ్ ఆపేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. డీటెయిల్డ్ రివ్యూ అండ్ బైక్ ఫస్ట్ లుక్ అవన్నీ పెడతాను వీడియోలో విత్ స్పెసిఫికేషన్స్. ఇఫ్ ఇట్స్ పాసిబుల్
I'll try to tell you. So thank you. See you soon. Bye bye.